అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా శ్రీ చైతన్య, నారాయణ, కేకేఆర్ ఇట్లాంటి స్కూల్స్ యొక్క బుక్స్ గమనించారా? బుక్స్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ సిబిఎస్ఈ బుక్స్ కాదు, వాళ్ళు కోచింగ్ కోసం ఇచ్చి బుక్స్ అంటే మెటీరియల్, కోచింగ్ మెటీరియల్ అనుకోండి. దానికోసం వాళ్ళు 10-15 వేలు వసూలు చేస్తుంటారు, అది వేరే విషయం. మీరు 7th క్లాస్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్, 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ తీస్తే దానిలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి జేఈ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆశ్చర్యపోయినా. మా ఫ్రెండ్ కొడుకు శ్రీ చైతన్య చదువుతుంటే వెళ్ళి బుక్స్ తీశాను. అతను 8th చదువుతున్నప్పుడు చాలా రోజుల క్రితం చూసి ఇంటర్మీడియట్ సిలబస్ ఎంత ఉంది. 9th తీస్తే 9th కూడా ఉంది, 10th ఉంది. అంటే 8th 9th 10thలో మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ ఉంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నేను కొద్దిసేపు షాక్ గురయ్యాను. స్కూల్లో ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పాలంటే అదేం విత్తరైన ఫౌండేషన్. అంటే పేరెంట్స్కు ఒక భ్రాంతి గురి చేశారు. ఏంటి, మీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఐపీ బోర్డు, ఎంసెట్, జేఈ, మెయిన్స్, అడ్వాన్స్ చదవాలంటే చాలా కష్టమవుతుంది. మేము స్కూల్లోనే ఇంటర్మీడియట్ పార్ట్, ఐపీ పార్ట్ ముందేనే కంప్లీట్ చేస్తాం, సగం పని మీకు అల్కగా అయిపోతుంది పిల్లలకు. ఆ తర్వాత ఐఐటి కోచింగ్ ఇంటర్మీడియట్లో చెప్తాం. సో అప్పుడు ఇది ఎంత అశాస్త్రీయమైనటువంటిది, ఎంత మోసపూరితమైనది ఒకసారి మనం ఆలోచించాలి మిత్రులారా. ఇంటర్మీడియట్ అయినా, మెయిన్స్ అయినా, ఎంసెట్ అయినా, అడ్వాన్స్ అయినా, బిట్సాట్ అయినా, విట్ అయినా, మణిపాల్ అయినా, అమృత అయినా, కామెడీకి అయినా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా కూడా సిలబస్ ఒకటే దాదాపుగా, కాన్సెప్ట్స్ అవే, ఓన్లీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ తేడా ఉంటుంది. అంటే ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది మనకు ఉండేటువంటి స్టూడెంట్స్కి ఉండేటువంటి ఐక్యూ లెవెల్ బట్టి ఆధారపడి ఉంటుంది, క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది. తప్ప ఐపీ ముందు చెప్పడం, ఐఐటి తర్వాత చెప్పడం కాదు. ఇదేమో గోడ కట్టడం కాదు, సగం గోడ ఇప్పుడు కట్టేస్తే సగం గోడ రేపు కట్టేసుకోవచ్చు, పని ఈజీగా అయిపోతున్నది కాదు. ముందుగా మిత్రులారా, ప్రతి స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా ఎన్సీఆర్టీ వాళ్ళు వాళ్ళ యొక్క సూచనల మేరకు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ వాళ్ళు తయారు చేస్తారు. ఇది ఎన్సీఎఫ్ 2005 ప్రకారం పుస్తకాలు తయారు. ఇప్పుడు కొత్త నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ చేస్తారు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆధారంగా. వాళ్ళ విద్యార్థి వయసు ఏంటి, వాళ్ళ మానసిక సామర్థ్యం ఎట్లుంటుంది, ఐక్యూ ఎట్లుంటుంది, గ్రాస్పింగ్ పవర్ ఎంత ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అనే వాటి ప్రాతిపదికన వాడికి నిత్యదిన పెరిగి పెద్దవాడైతే కావలసినటువంటి పరిజ్ఞానం, కనీస పరిజ్ఞానం, అదేవిధంగా పై తరగతులు చదివితే రేపు ఇంజనీరింగ్ చదివినా, మెడిసిన్ చదివినా, పాలిటెక్నిక్ చదివినా, ఫార్మసీ చదివినా, మరొకటి చదివినా, రెగ్యులర్ బీఎస్సీ చదివినా, బీకామ్ చదివినా, కావలసినటువంటి మౌలికమైనటువంటి ఫౌండేషన్ స్కూల్లో సిలబస్ ఉంటుంది. దానికోసం అనేక మంది ఎన్సీఆర్టీ ప్రొఫెసర్స్ వాళ్ళకు ఉండే జాతీయ విద్యా విధాన ఆధారంగా, జాతీయ విద్యా విధాన ప్రాతిపదికన ఎన్సీఎఫ్ కొన్ని గైడ్లైన్స్, మీకు ఎన్సీఆర్టీ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. దాని ఆధారంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏర్పడుతుంది. ఆ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ ఆధారంగా పుస్తకాలు రాయబడతాయి. ఇంత వ్యవస్థ కొన్ని సంవత్సరాల పాటు కృషి ఉంటుంది. అసలు పుస్తకాలు చాలా స్కూల్లో టీచ్ చేయరట. టీచ్ చేసే లాస్ట్ 1 మంత్లో మమ్మ అనిపిస్తారు. అంటే ఏ క్లాస్లో ఉండే పుస్తకాలు ఆ క్లాస్లో ఒక శాస్త్రీయ పద్ధతి, ఒక పద్ధతులు ఉన్నాయి. స్పైరల్ లెవెల్ లెర్నింగ్ అని ఉంటుంది, లీనియర్ లెవెల్ లెర్నింగ్ అని ఉంటుంది. ఏ 7th ఏం నేర్చుకుంటాడు, 8th ఏం రావాలి, 9th ఏం ఉంటుంది, 10th ఏం ఉంటుంది. ఈ పాఠ్యపుస్తక రూపకల్పనలో కొంతకాలం నేను కూడా పనిచేస్తాను. దీనికి ఇంత పెద్ద సైంటిఫిక్ ప్రొసీజర్, అది మొత్తాన్ని పక్కన పెట్టి ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పి లాస్ట్ మినిట్లో చేస్తే స్టూడెంట్ ఎంత సఫర్ అవుతారు. 2 రకాల సఫరింగ్. ఒకరేమో తీవ్రమైన స్ట్రెస్, ఒకటేమో రెగ్యులర్ మ్యాథ్స్, ఐఐటి మ్యాథ్స్. ఐఐటి మ్యాథ్స్ అంటే రెగ్యులర్ మ్యాథ్స్ కరెక్ట్ నేర్చుకోవడమే ఐఐటి, రెగ్యులర్ సైన్స్ కరెక్ట్ నేర్చుకోవడమే ఐఐటి కానీ నీట్ కానీ ఏదైనా అంతే. రెగ్యులర్ సిలబస్ ఐఐటి సిలబస్, రెగ్యులర్ మ్యాథ్స్ ఐఐటి మ్యాథ్స్, రెగ్యులర్ ఫిజిక్స్ ఐఐటి ఫిజిక్స్, రెగ్యులర్ కెమిస్ట్రీ ఐఐటి కెమిస్ట్రీ, ఇట్లా మొత్తం 11 రకాల ట్రాక్స్ చేస్తున్నారు స్కూల్లో. పిల్లవాడు 11 పీరియడ్లు 11 రకాల ట్రాక్స్ నేర్చుకుంటున్నాడు. ఇంటర్మీడియట్ ఇప్పుడు స్కూల్ ఫౌండేషన్ ఏమీ లేకుండా 7th క్లాస్ వాడు, 8th క్లాస్ వాడు, 9th వాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు? ఇది ఎట్లా సాధ్యం? సరే, కొద్దిమంది ఎక్సెప్షనల్ క్వాలిటీ ఉన్న వాళ్ళు 1% 2% లాభమేముందరు, మేబీ దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు కావచ్చు. మరి మిగతా 98-99% క్రష్ అవుతున్నారు కదా. ఒక్కరి మొహం మీద ఎందుకు ఒక ఆనందం లేదు?
ఒక్క మొహం మీద ఒక విశ్రాంతి లేదు, ఒక్క మొహం మీద కాన్ఫిడెన్స్ లేదు, ఒక్కడి ఫిజిక్ కూడా సరిగా ఉండదు, ఒక్క 2 కిలోమీటర్లు ఎందుకు పరిగెత్తలేకపోతున్నాడు, ఎక్కువ కూడా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాడు, ఎవరికి కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు. ఇంత రోట్ లెర్నింగు, ఇంత బర్డెను, ఇన్ని రకాల ట్రాక్స్, 8th క్లాస్ వాడు ఇంటిగ్రేషను లేకుంటే మీకు పెర్మిటేషన్ కాంబినేషన్సు లేకుంటే డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ఇవి నేర్చుకోవడం ఏంటండి. ప్రపంచంలో మరే దగ్గర కూడా ఈ సిస్టమ్ లేదు. మీరు నార్త్ ఇండియాలో చాలా ఉన్నాయి. ఫిడ్జీ ఉంది, ఆకాష్ ఉంది, ఆలెన్ ఉంది, బన్సల్ ఉంది, రెజొనెన్స్ ఉంది, మోషన్ ఉంది, ఇట్లా అనేక రకాల విద్యామందిర్ క్లాసెస్ ఉన్నాయి. వీటిలో ఎక్కర్లేదు. ప్రపంచంలో హై స్కూల్లో ఇంటర్మీడియట్ టీచ్ చేసేటువంటి ఏకైక సంస్థలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి, ముఖ్యంగా శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు. స్కూల్లో వారి జీవితానికి కావాల్సిన ఒక సమగ్రమైన ఏర్పాటు ఉండాలి. హెల్త్ ఎడ్యుకేషన్ ఉండాలి, బయాలజికల్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఉండాలి, న్యూట్రిషన్ ఉండాలి, బేసిక్ ప్లాంట్స్ గురించి అర్థం చేసుకోవాలి, బేసిక్ వ్యవసాయం ఫార్మింగ్ గురించి తెలిసి ఉండాలి. సైన్స్లో సోషల్ ఒక సమాజం ఎట్లా నడుస్తుంది, మానవ హక్కులు ఏమున్నాయి, పౌర హక్కులు ఏమున్నాయి, కాన్స్టిట్యూషన్ ఎట్లా పనిచేస్తుంది, లోకల్ బస్ ఎట్లా పనిచేస్తున్నాయి, ట్యాక్స్ ఎట్లా వసూలు చేస్తారు, పబ్లిక్ పాలసీ ఏముంది, ఎకనామిక్ పాలసీ ఏముంది, డిఫెన్స్ ఎట్లా పనిచేస్తుంది. సో ఇలా కనీసమైనటువంటి సామాజిక పరిజ్ఞానం ఇవి కదా జీవితంలో పనిచేసేది. ఒక అరిథమెటిక్, ఒక బేసిక్ జామెట్రీ, ఇవేమీ లేకపోవడం వల్ల ఇంటర్మీడియట్లో జేఈ రాసే కూడా క్యాలిక్యులేషన్ సరిగా రావట్లేదు, స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయట్లేదు, టైం సరిపోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు అరిథమెటిక్ నేర్చుకోలేదు, జామెట్రీ సరిగ్గా నేర్చుకోలేదు. బేసిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు ఏ ఆహారం మంచిది, ఏ ఆహారం ఆరోగ్యానికి హాని చేస్తుంది, ఈ విషయం స్కూల్లో నేర్చుకోవాలి కదా, అబ్జర్వ్ చేసుకోవాలి కదా. ఏ ఆహారంలో ఎలాంటి ప్రోటీన్ న్యూట్రిషన్ ఉంటుంది ఇది తెలియాలి కదా మరి జీవితానికి. ఏ మొక్కలు ఎలాంటి ఔషధం ఉంది ఇది తెలియాలి కదా. అంటే ఎంట్రన్స్ కోసమే మొత్తం సిలబస్ రూపొందించబడిందా? సిలబస్ ఆధారంగా ఎంట్రన్స్ వచ్చింది, ఎంట్రన్స్ ఆధారంగా సిలబస్ రాలేదు. మిత్రులు, త్వరలో 9th 10th 11th 12th సిలబస్ ఆధారంగా మీకు కొద్ది రోజుల్లో జేఈ కానీ నీట్ కానీ పెట్టబోతున్నారు. ఓన్లీ +1 +2 కాదు. కాబట్టి 9th 10th సిలబస్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్ 11th 12th. ఇప్పుడు 9th 10th టీచింగ్ ఎవరు నేర్చుకోవడం లేదు. ఫాస్ట్గా 1 month నేర్చుకుంటే 1 monthలో కొద్దిమంది చేయగల సామర్థ్యం ఉంటుంది కావచ్చు, కదా అశాస్త్రీయం కదా. ఒక క్లాస్ ఒక స్కూల్ అంటే అన్ని రకాల సామర్థ్యాలను విద్యార్థులకు కూడా న్యాయం జరగాలి, అది స్కూలింగ్. ఆ వ్యవస్థ ఎక్కడ శ్రీ చైతన్యనారాయణలో. కాబట్టి మిత్రులారా, స్కూల్లో ఇంటర్మీడియట్ సిలబస్ నేర్చుకోవడము అశాస్త్రీయం మాత్రమే కాదు, ప్రమాదకరం. దానివల్ల ఓవర్లోడ్ అవుతారు, దానిలో ప్రయోజనం ఉండదు, చాలా దుష్పరిణామాలు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఏ స్కూల్ లెవెల్లో ఆ స్కూల్ యొక్క ఫౌండేషన్ను సమగ్రంగా, లోతుగా, విశ్లేషణాత్మకంగా నేర్పించేటువంటి స్కూల్లో ఏరండి. శ్రీ చైతన్యనారాయణలు చేసేటువంటి ఒక మోసాన్ని, ఒక వంచనను, ఒక భ్రాంతిని మీరు తిరస్కరించండి. మీరు ఎక్కడైనా ఏ స్కూల్లోనైనా సరే ఆ స్కూల్ యొక్క టెక్స్ట్ బుక్స్, ఆ క్లాస్కు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ లోతుగా నేర్చుకొని కావాలంటే వాటిని మరింత అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండర్స్టాండ్ చేసుకొని ఎక్స్టెన్సివ్ లెర్నింగ్ ఉండడం, హారిజెంటల్ వెర్టికల్ ఫౌండేషన్ నేర్చుకోవాలి తప్ప ఆ క్లాస్ యొక్క ఎన్సీఆర్టీ సిలబస్ తోటి సంబంధం లేని ఇంటర్మీడియట్ సిలబస్ స్కూల్లో నేర్చుకోవడము పూర్తిగా అశాస్త్రం. ఈ పిల్లల్ని చాలా తీవ్రమైన నష్టానికి గురి చేస్తుంది. అనేక మంది పిల్లలు ఇంటర్మీడియట్లో కానీ జీవితంలో కానీ రాణించలేకపోవడానికి కారణం ఇలాంటి ఫౌండేషనే. కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకు జై.